అందరికీ నమస్కారం అండి. ఈయన మా నాన్న ఇప్పుడు టమోటా చేనుకి పురుగు మందు పిచికారీ చేయడం జరుగుతుంది. ఈ మందుల పిచికారీ ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు. కనీసం వీక్లీ 2 times తప్పకుండా ఏదో ఒక పంటకి పిచికారీ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితులు వస్తున్నాయి అనేది అసలు నాకు అర్థం కావట్లేదు. చూడండి, ఇప్పుడు ఆ మందు కొట్టడానికి నీళ్ళు అవసరమవుతాయి కదా, ఆ నీళ్ళ కోసం నేను వెళ్తున్నాను. అక్కడి నుంచి దాదాపు ఒక 300 meters ఉంటుంది ఇక్కడికి. ఈ నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెడితే కానీ మనం స్పేర్ చేయలేము. వాటి కోసమే నేను నీళ్ళ కోసం వచ్చిన. నీళ్ళు ఎక్కడంటే ఇక్కడ ఈ గుంతలో ఉన్నాయి. ఈ గుంతలో నీళ్లు పోసుకొని ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళాలి నేను. చూడండి, నీళ్ళు అయితే పోసుకున్నాను. ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాను. ఇలా ఈ 15-20 ట్యాంకులకి ఇదే పరిస్థితే. మినిమం గంటన్నర టైం పడుతుంది. తీసుకొచ్చి లోడ్ చేసినాను. లోడ్ చేసిన తర్వాత ఆయన పోయినాడు. మళ్ళీ సేమ్ ప్రాసెస్. మళ్ళీ అక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకురావడం, మళ్ళీ కొట్టడం, మళ్ళీ పంపు స్టార్ట్ చేయడం, ఇదే పరిస్థితి. నిజంగా చెప్పాలంటే అసలు రియల్లీ హ్యాట్సప్ టు వీళ్ళకి నాకు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తేనే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. రెగ్యులర్గా వీళ్ళు మా అమ్మకి చాలా పెద్ద దండం పెట్టాలి. ఎందుకంటే ఆమె రోజు ఒక్కతే. నేనంటే అప్పుడప్పుడు వస్తుంటాను, కానీ ఆమె ఎప్పుడు ఈ పని చేసినా ఆయనకి, మా నాన్నకి తోడుగా మా అమ్మ మాత్రమే ఉంటుంది. సో ఇట్లా వ్యవసాయంలో మెలకువలు, తర్వాత మీకు తెలిసిన పంట సాగు చేసే విధానం, ఏదైనా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.